నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి, హైప్ చేయండి. రాఖీ జస్వికల హాట్ టచింగ్ లవ్ స్టోరీ భాగం 42. ఇది లవ్ మ్యారేజీనా అడిగాడు రాఖీ. అవును, మీకెలా తెలుసు? విస్మయంతో అతన్ని చూశాడు కిరణ్. సమాధానంగా చిరుదరహాసం చేశాడు రాఖీ. మాదేదో సింపుల్ లవ్ స్టోరీ బ్రో, కానీ మీది అలా కాదు కదా. రాఖీని చూసి కొంటెగా కన్ను కొట్టాడు కిరణ్. ఓ, మా స్టోరీ అంతా మీకు తెలుసా? ఈసారి విస్తుపోవడం రాఖీ వంతు అయ్యింది. చిన్నగా నవ్వేసి, ఎంతైనా నువ్వు హీరోవి బ్రో, లేకపోతే అలా ఎలా అంతమందిలో పెళ్లి కొడుకుని అవతలికి నెట్టేసి జస్వి మెడలో తాళి కట్టేసి మరీ వెంట తీర్చేసుకుంటావు? బాబోయ్, అంత ధైర్యం మాత్రం నాకు లేదు అన్న కిరణ్ రాఖీ భుజం తట్టాడు. ఏదో అలా అయిపోయింది డల్గా అన్నాడు రాఖీ. ఏమో కాదు బ్రో, నాకైతే జస్వి మీద నీ అమితమైన ప్రేమ కనిపించింది. రియల్గా నువ్వు హీరోవి, అతన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు కిరణ్. పిన్ని అంటే ఏమో అనుకున్నాను, కానీ నిజంగా మీ ఆయన హ్యాండ్సమ్గా ఉన్నారు. నువ్వు లక్కీ చిలిపిగా అనేసి పాపకు పాలు పట్టే టైం అవ్వడంతో జస్విని చేతిలో ఉన్న పాపని తీసుకుంది స్వప్న. నేను లక్కీనా ఏ కోణంలో? మనసులో అనుకుని బుగ్గ నా వేలేసుకుంది జస్వి. రాఖీకి గది చూపించి కాసేపు మాట్లాడిన కిరణ్ ఫ్రెష్ అయి కిందికి వచ్చేయి, అందరం కలిసి భోంచేద్దాం అనేసి వెళ్ళాడు. దేవ్తోనూ ఆఫీస్ మేనేజర్తోనూ కాల్ మాట్లాడి ఫ్రెష్ అప్ అయి డైనింగ్ టేబుల్ దగ్గరికి రాఖీ వచ్చేసరికి అక్కడ తన అక్కతోనూ బావతోనూ గలగలా మాట్లాడుతూ కనిపించింది జస్వి. తనతో హనీమూన్ రావడం కన్నా తన కజిన్ని కలుసుకోవడం ఆమెకు అమితానందాన్ని ఇచ్చిందని ఆమెను చూస్తే అర్థమైంది రాఖీకి. ఎంత అణుచుకున్నా బాధతో కూడిన నిట్టూర్పు అతని నుండి వెలువడింది. రెప్పవాల్చకుండా ఆమెను చూస్తూ 2 అడుగుల దూరంలో నిలబడి ఉన్న రాఖీని చూసి, ఏంటి బ్రో అక్కడే ఆగిపోయావు అన్న కిరణ్ డైనింగ్ టేబుల్ చైర్ చూపించాడు. రాఖీ కూర్చోగానే అందరికీ భోజనం వడ్డించి తను వడ్డించుకుంది స్వప్న. పాప ఎక్కడా కనిపించకపోయేసరికి అడిగాడు రాఖీ. తను పడుకుంది, అది పిల్ల రాక్షసి, నిద్రలేస్తే మనం పస్తులుండాలి నవ్వుతూ చెప్పింది స్వప్న. రాఖీ చిన్నగా నవ్వాడు. అబ్బా, మీ ఆయన నవ్వు చాలా క్యూట్గా ఉంది. ఈ పాటికి ఎంతమంది అమ్మాయిలు అతని నవ్వుకి పడిపోయి ఉంటారో కదా. జస్వి చెవిలో చిలిపిగా అన్నది స్వప్న. జస్వి చిరుకోపంతో స్వప్నని చూసింది. అలా ఉడుక్కోకే, నేను నిజం చెప్తున్నాను. ఎంతైనా మంచిది మీ ఆయన మీద ఒక కన్నేసి ఉంచు, లేదంటే నీకు సవతి రావడం ఖాయం ఆశమాడింది ఆమె. వాళ్ళు మాట్లాడుకుంటుంది తన గురించే అని రాఖీకి తెలుస్తున్నా అతడు మౌనం వహించాడు. అబ్బా స్వప్న, తనని తిననివ్వు, అలా ఊరికే చెవులు కొరికేయకు చిరుకోపంతో స్వప్నని మందలించాడు కిరణ్. అబ్బో, నేనేమీ మీ మరదల్ని ఫుడ్ తినొద్దు అనడం లేదు అన్న స్వప్న మూతి తిప్పేసుకొని తినడం మొదలుపెట్టింది. తినేటప్పుడు కిరణ్ 1-2 ప్రశ్నలు అడిగినా అవును కాదు అన్నట్టు ముక్తసరిగా సమాధానం చెప్పాడు రాఖీ. మీరు చాలా తక్కువగా మాట్లాడతారు అనుకుంటాను కదూ? స్వప్న రాఖీని చూసింది. అతడు పెదవులు సాగించాడు తప్ప ఒక్క మాట మాట్లాడలేదు. నీలాగే వాగే వాళ్ళకన్నా తనలా సైలెంట్గా ఉండడం పక్క వాళ్ళకి మంచిది కదా. స్వప్నకి చురక అంటించాడు కిరణ్. ఆమె తన చూపులతోనే అతన్ని తినేసేలా చూసింది. అతడు చిలిపిగా కన్నుకొట్టి నన్ను కాదు ఫుడ్ తిను అని సైగతో చెప్పాడు. చాలా సరదా అయిన జంట వీళ్ళు అనుకుంటాను, అందుకే ఇలా అనుకున్నాడు రాఖీ. మా ఆయన ఉన్నాడు చూడు, ఎప్పుడూ గంభీరంగా ముఖం పెట్టుకుని ఉంటాడు. బావలా ఉంటే ఎంత బాగుంటుంది కిరణ్ని చూసి అనుకుంది జస్వి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఫీల్ అవుతూ తమ భోజనం ముగించారు. మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి, ఆ తర్వాత మనం బయటికి వెళ్దాం రాఖీతో అన్న కిరణ్ స్వప్నని తనతో రమ్మని కనుసైగ చేశాడు. మీ బావగారు చెప్పింది నిజం జస్వి, మీరు ఆ పనిలో ఉండండి అంటూ కిరణ్ వెనకాల వెళ్ళింది స్వప్న. తల ఆడించి రాఖీ వెనకాల వచ్చింది జస్వి. గదికి రాగానే ల్యాప్టాప్ ముందట పెట్టుకొని ఆఫీస్ పని చేయడం మొదలుపెట్టాడు రాఖీ. అతనిని కదిలించడానికి ధైర్యం చాలక దీపుతో కాసేపు చాటింగ్ చేసింది. దీపు ఆఫీస్లో ఉండడంతో ఎక్కువసేపు తనతో చాటింగ్ చేయలేకపోయింది జస్వి. సైలెంట్గా కూర్చుంటే విసుగ్గా అనిపించింది. ఈ ముక్కోపిని ఎలా కూల్ చేయాలో తెలియడం లేదు తనలో తాను అనుకుంటూ రాఖీ దగ్గరికి వచ్చింది. ఏం చేస్తున్నారు? చనువుగా అతని భుజం మీద నుండి ల్యాప్టాప్లోకి తొంగి చూసింది. అతడు చురుగ్గా ఆమెను చూసేసరికి తడబడింది. మీరు ఇలా ఎంతకాలం ఉంటారు? బెరుగ్గా అడిగింది. నీకు నేను ఇలా ఉండడమే ఇష్టం కదా, నీకోసం ఇలాగే లైఫ్ లాంగ్ ఉండమన్నా ఉంటాను పెదవి విరుపుతో అన్నాడు రాఖీ.
ఉక్రోషంతో అతన్ని చూసి బెడ్డెక్కి నిండా ముసుగు పెట్టి పడుకుంది జస్వి. ఆమె వైపు ఓసారి చూసి తలను విదిలించి తన పని తాను చేసుకున్నాడు. ఆవలింతలు వస్తుంటే ల్యాప్టాప్ టీపై మీద పెట్టి అక్కడే ఉన్న సోఫాలో పడుకున్నాడు. కునుకు తీస్తున్న అతని నుదుటి మీద పెదవుల స్పర్శ తగలగానే ఉలిక్కిపడ్డాడు. ఆమె వదిలిన ఊపిరి అతని ముఖానికి తగులుతుంటే నిద్రమత్తుతో ఉన్న అతని కళ్ళు పెద్దగా తెరుచుకున్నాయి. అతని చూపుకి ఆమె గొంతులో గుటిక పడగా తన ముఖం వెనక్కి తీసుకుంది జస్వి. ఏంటిది? ఆమెను సీరియస్గా అడిగాడు రాఖీ. ఏంటి మనిషి ఏమీ తెలియనట్టు ఇలా అడుగుతున్నాడు? మనసులో అనుకున్న ఆమె తన కంగారుని అదిమిపెట్టింది. అక్కా, వాళ్ళు బయటికి వెళ్దామని చెప్పారు కదా, వాళ్ళు రెడీ అయ్యారు, మీకోసం చూస్తున్నారు, అందుకే మిమ్మల్ని లేపుదామని నంగిగా అంది అతనితో. అతడు ముఖం ముడుచుకొని లేచి వాష్రూమ్కి వెళ్ళాడు. తను అనుకున్నది చేయలేకపోయినందుకు జస్వి నీరు కారిపోయింది. అతనికన్నా ముందే తను అక్కడి నుండి వెళ్ళాలి అనుకుంది. కానీ స్వప్న వాళ్ళకి అనుమానం వస్తుందేమోనని ఆగింది. అతడు ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్అప్ అవుతుంటే, ఈ డ్రెస్ వేసుకోండి, మీకు చాలా బాగుంటుంది. తనకు నచ్చిన నీలం రంగు షర్టు తీసి వేసుకోమంది. అతడు వికారంగా ముఖం పెట్టి తల అడ్డంగా ఆడించాడు. అది చూసి ఆమె ముఖం ముడుచుకుపోయింది. ఒకప్పుడు మీకు ఈ రంగు అంటే చాలా ఇష్టం కదా, ఇప్పుడేంటి ఇలా చేస్తున్నారు? అతడు వేసుకునేందుకు బాధపడుతూ దాన్ని ఎప్పటిలా పెట్టేసింది. రాఖీ తనకు ఏమాత్రం ఇష్టం లేని రెడ్ కలర్ ఫార్మల్ షర్టు వేసుకొని బటన్స్ పెట్టుకుంటూ ఇష్టాయిష్టాలా అదోలా నవ్వేసి, అవి కొందరి సహచర్యం వల్ల మారిపోతూ ఉంటాయి, మార్చుకోవాల్సి వస్తుంది అన్నాడు. అది తన గురించే అని ఆమెకు అర్థమవుతుంటే మనసుకు బాధగా అనిపించింది జస్వికి. కానీ ఇంకేమన్నా అంటే గొడవ అవుతుంది అనుకున్న ఆమె తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని గదిలో నుండి బయటికి వస్తుంటే ఆమె వెనకాల అతడు ఫాలో అయ్యాడు. అది కూడా కిరణ్కి స్వప్నకి డౌట్ రాకుండా ఉండడం కోసం. అమ్మయ్య, వచ్చారా? ఇక మీరు ఈ పూట గది దాటి బయటకు రారేమో అనుకున్నాను. ఎంతైనా హనీమూన్ జంట కదా మీరు. జస్విని చూసి కొంటెగా కన్ను కొట్టింది స్వప్న. జస్వి సిగ్గుపడితే రాఖీ అభావంగా ఉన్నాడు. డ్రైవింగ్ కిరణ్ తీసుకుంటే అతని పక్కన స్వప్న కూర్చుంది. వెనకాల రాఖీ, జస్వి కూర్చున్నారు. బయలుదేరుతుంటే అక్క, పాపేది? అడిగింది జస్వి. మేడుంది, తను చూసుకుంటుంది అన్న ఆమె ఇంకేంటి సంగతులు అడిగింది. ఎక్కడ వీళ్ళ మధ్య పర్సనల్ విషయాల టాపిక్ వస్తుందో అనుకున్న రాఖీ, మీరిక్కడ చాలా కాలంగా ఉంటున్నట్టున్నారు కదా, ఇక్కడ చూడదగిన ప్రదేశాలు ఏమైనా ఉంటే చెప్పండి, కుదిరితే రేపు నేను జస్వి వెళ్ళి అలా చూసేసి వస్తాం అన్నాడు. అబ్బా, ఎంత అమాయకంగా అడుగుతున్నాడు చూడు. ఈ నైనిటాల్ ఏదో ఈయనకి కొత్త అయినట్టు, ఇంతకుముందు ఎప్పుడూ చూడనట్టు, ఇక్కడ ఉండనట్టు మనసులో అతని మీద రుసరుసలాడింది జస్వి. అది పట్టించుకోకుండా, మీరు చెప్పండి స్వప్న గారు అన్నాడు రాఖీ. ఆమె చెబుతూ ఉంటే, ఓ అలాగా, అంత బాగుంటుందా? అయితే ఒకసారి వెళ్ళి చూడాల్సిందే. ఇలాంటి మాటలు మధ్య మధ్యలో మాట్లాడాడు రాఖీ. అసలు నటించడం అంటూ ఉంటే ఈయన తర్వాతనే ఎవరైనా. రాఖీ మాటలు విని పళ్ళు నూరుకుంది జస్వి. షాపింగ్ మాల్ రావడంతో లోపలికి వెళ్ళి షాపింగ్ చేశారు. రాఖీ జస్వి కోసం ఒక డ్రెస్ తీసి, ఇది నీకు బాగుంటుంది, ట్రై చేసి చూడు అని ఆమె చేతికి ఇచ్చి ట్రయల్ రూమ్ చూపించాడు. మీ సెలక్షన్ ఎప్పుడు బాగుంటుంది కదండి, ఇంకా ట్రయల్ అది ఎందుకు, ప్యాక్ చేయించండి. చిరునవ్వుతో రాఖీని చూసింది జస్వి. నిన్ను ఇప్పుడే ఈ డ్రెస్లో చూడాలని అనుకుంటున్నారేమో మరిదిగారు, పోనీ ఒక్కసారి తన కోసం వేసుకుని రాకూడదు? ఆమెని అటువైపు ప్రోత్సహించింది స్వప్న. ఆయన కోసమైతే నైట్కి వేసుకుంటాను అక్క, ఇప్పుడు ఇలా అందరి ముందు షో అవసరం లేదు కదా, సిగ్గుపడింది జస్వి. స్వప్న డొక్కలో మోచేత్తో పొడిచి, మీ చెల్లెని చూసి నేర్చుకో, ఎప్పుడైనా నాకు ఓ డ్రెస్ నచ్చి తీసుకుంటే ఏం బాగోలేదని గొడవ చేస్తావు, పోనీ ఒకసారి ట్రై చేసి చూడరాదు అంటే కనీసం దానికి కూడా ఒప్పుకోవు కినుగ్గా అన్నాడు కిరణ్. మరి మీ సెలక్షన్ అంత దరిద్రంగా ఉంటుంది, నేనేం చేయను? దానికి కూడా నన్నే బాధ్యురాల్ని చేస్తారా? కిరణ్ని గయ్యమంది స్వప్న. అబ్బో, దీని ఓవర్ యాక్షన్ తగలయ్యా, ఇది ఈ జంట మధ్య చిచ్చు పెట్టేలా ఉంది కదా, జస్విని చూసి అనుకున్నాడు రాఖీ. మొదటిసారిగా అతని మనసు చదివిన దానిలా, నాది సేమ్ ఫీలింగ్ హస్బెండ్ గారు, అతనికి మాత్రమే వినిపించేలా అంది జస్వి. రాఖీ ఆమెను గుర్రుగా చూస్తే జస్వి చిలిపిగా నవ్వింది. మరి కాసేపు షాపింగ్ చేసి ఇంటికి వచ్చారు. జస్వి తను కొన్న ఫ్రాక్ పాపకి తొడిగి ముద్దు చేసింది. ఇక రాఖీ గోల్డ్ చైన్ పాప మెడలో వేశాడు. అది చూసి, ఇప్పుడు ఇదంతా ఎందుకు అంది స్వప్న. గొలుసు చాలా బాగుంది, అయినా నేను మీతోనే ఉన్నాను కదా, ఇదెప్పుడు కొన్నారు? విస్మయంతో రాఖీని అడిగింది జస్వి.
నువ్వున్నావు, కానీ నీ ధ్యాస నాపై లేదు కదా. ఆమెకు మాత్రమే వినిపించేలా వెటకారం ఆడిన అతడు, అందరికీ వినిపించేలా నువ్వు పాప కోసం టాయ్స్ కొన్నప్పుడు కొన్నాను అంటూ పెదవులు సాగదీశాడు. మూతి తుప్పేసుకుంది జస్వి. చీకటి పడే వరకు తన అక్కతో కబుర్లు చెప్పి గదికి వచ్చేసరికి అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ అయింది. అదేంటి, బెడ్ని ఇలా విడదీశారు? షర్ట్ తీసేసి నైట్ షర్ట్ వేసుకోబోతున్న రాఖీని హత్తుకుంది జస్వి. అతడు ఒక్క క్షణం గట్టిగా కళ్ళు మూసి తెరిచి తనలోని భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. ఆమె 2 భుజాలు పట్టుకొని ఆమెను వెనక్కి నెట్టాడు. ఎందుకు మీరు నన్ను పరాయిదాన్లా ఇలా చూస్తున్నారు? నాకు 2 అడుగుల దూరంలో ఉంటున్నారు. అతన్ని సూటిగా చూసింది. రాఖీ సమాధానం చెప్పలేదు సరికదా, ఆమెను చూడకుండా ఎటో చూశాడు. షర్టు వేసుకొని సింగిల్ బెడ్ మీద పడుకున్నాడు. అతని నిర్లక్ష్యాన్ని తట్టుకోలేకపోయింది జస్వి. బాధతో మనసు మెలిపెట్టినట్టు అయ్యింది. 2 కన్నీటి బొట్లు ఆమె కనురెప్పలను దాటి బుగ్గలను చేరాయి. అతడు తన కండ్లపై చెయ్యి అడ్డు పెట్టుకుని పడుకున్నాడు. అతని మానసిక సంఘర్షణకి అద్దం పడుతూ దవడ కండరాలు కదులుతున్నాయి. మీకు నా మీద కోపం ఉందని తెలుసు, ఎలాగైనా నేనే పోగొట్టాలి, అది కూడా ఇప్పుడే అనుకున్న జస్వి అతడు కొనిపెట్టిన డ్రెస్ వేసుకుంది. అద్దంలో తను తాను చూసుకుంది. ఇప్పుడు ఇలా నన్ను చూస్తే ఖచ్చితంగా ఈయన టెంప్ట్ అవుతారు. తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేరు. కోపం ఎగిరిపోతుంది. మళ్ళీ నాతో ఎప్పటిలా ఉంటారు అమాయకంగా అనుకుంది జస్వి. అతని బెడ్ దగ్గరికి వచ్చి అతన్ని చూస్తూ అలాగే నిలబడింది. ఆమె చూపులు అతనికి గుచ్చుకోగా పక్కకు తిరిగి పడుకున్నాడు. అబ్బో అనుకొని మూతి తిప్పేసుకుంది. అతన్ని పలకరించడానికి బిడియంగా ఉన్నా ఏమండి మృదువుగా పిలిచింది. అతను పలకలేదు. ఈసారి కాస్త గట్టిగా పిలిచింది. అతని నుండి ఎలాంటి రెస్పాన్సు రాలేదు. కినుకుగా అతన్ని చూసి భారంగా నిట్టూర్చింది. నాకు తెలుసు మీరు పడుకోలేదని, ఎందుకంత బెట్ చేస్తున్నారు అంటూ రాఖీ భుజం పట్టి తన వైపుకు తిప్పుకోవాలని చూస్తుంటే అతను కదలలేదు. ఇక తప్పదని ఆమె మంచానికి అటువైపు వెళ్ళింది. ఏమండి అని చిన్నగా పిలుస్తూ అతని ముక్కు కోసని చూపుడు వేలుతో అటూ ఇటూ కదిలించింది. అతడు కళ్ళు తెరవలేదు. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళి పడుకో అన్నాడు. మీరొక్కసారి కళ్ళు తెరిచారు అంటే గుడ్ నైట్ చెప్పేసి పడుకుంటాను కులుకుతూ అంది. అతడు చిరాగ్గా కళ్ళు తెరిచాడు. తెరుచుకున్న అతని కళ్ళు ఆమెను చూడగానే మరింత పెద్దవయ్యాయి. రాఖీ ఎక్స్ప్రెషన్ చూసి బాగున్నాను కదూ అంటూ సిగ్గుపడింది జస్వి. ఊ అన్నాడు అతడు. ఉట్టి ఊ మాత్రమేనా? అలుకగా చూసింది అతన్ని. అయితే ఏంటిప్పుడు? విసుక్కున్నాడు రాఖీ. బుంగమూతి పెట్టేసి దగ్గరికి తీసుకొని ముద్దు చేయొచ్చుగా, క్యూట్గా అంది. కథ కొనసాగుతుంది. థ్యాంక్ యూ.